మనము బలిలో పాల్గొనక ముందు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు మార్చి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు అందరము 15 నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీ భాగం బిగ్గరగా స్పష్టంగా చదవండి. అప్పుడు తమ భార్యలు అన్ని దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరింపము, అన్నిటినీ నిశ్చయంగా నెరవేర్చబోచున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశానికి ధూపము వేయుదము, ఆమెకు పానార్పణములు అర్పింతము. ఏలైనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధి ఎదురికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. 18వ వచనం. మేము ఆకాశానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించున్నాము. మేము ఆకాశానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణలు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునేదానికి ముందుగా ఎవరైనా బయట ఉంటే లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. బయటికి దేవుని వాక్యము చెప్పబడదు. ఈ మాటలు కేవలం విశ్వాసులకి మాత్రమే గనుక ఈ మాటల్ని బయటికి చెప్పడము కుదరదు గనుక దయచేసి ఎవరైనా బయట ఆవరణంలో ఉంటే కనుక లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నం వేళ మీ సన్నిధికి వస్తున్నాం. ఉదయము ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సంఘంగా ప్రభు మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం కేంద్రం మీ నామని గణపరచడానికి కృప చేపించారు. అందుకే మేము స్తుతిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మా ముందుకు తీసుకొని రాబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మాతో మీ మెలైన స్వరం ద్వారా మాతో మాట్లాడండి. వ్యక్తిగతంగా ప్రత్యేకతతో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి. యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనక ముందు ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చేపించమని, ప్రభు మా జీవితం ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి ప్రభా మీ యొక్క హృదయ వేదన మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు చేసిన మేలుకి ఏమైనా స్తుతిస్తూ గంభీరమైన సమయంకి వచ్చిన ప్రభా భయము భక్తి కలిగిన వారమై నీ సన్నిధిలో నిలబడినట్లు కృప చేపించమని, నన్ను కూడా సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క మాటలు వినిపింపచేయమని ప్రార్థిస్తూ, మీ యొక్క స్వరం కొరకే కనిపెడుతున్నాము, మీ మాట కొరకే కనిపెడుతున్నాము, మీరే కృప చేపించు. చీకటి అంధకార శక్తుల ప్రతి ప్రభావం యేసుక్రీస్తును గద్దిస్తూ సంపూర్ణమైన విడుదల కోరుకుంటే యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉదయం మనం దేవుని ఆరాధిస్తూ వచ్చినాము. ఎవరైతే రక్షింపబడినారో, ఎవరి హృదయం అయితే దేవుని ఆలయంగా చేయబడుతూ వచ్చిందో వారు మాత్రమే ఆరాధించగలుగుతూ వచ్చారు. అయితే ఈ మాటలు, ఇప్పుడు చెప్పబడే మాటలు అందరి కొరకు కాదు, కేవలం విశ్వాసుల కొరకు మాత్రమే. ఎవరైతే బలిలో పాల్గొంటున్నారో వారికి మాత్రమే, బలిలో దేవుని శ్రమలతో పాలిభాగస్తులు కావాలని ఆశపడుతున్నారో వారికి మాత్రమే ఈ మాటలు. అందుకే వీటిని బయటికి చెప్పడానికి వీలు పడలేదు. అయితే బల్ల దేని కొరకు, బల్లలో మనం ఎందుకు పాల్గొంటాం? మీ ఆలోచనలు చెప్పండి. బల్లలో పాల్గొంటే మనకి ఏమొస్తుంది? బల్లలో ఎందుకు పాల్గొందాలి? చెప్పండి, పర్లేదు. మీకున్న ఆలోచన, మీకున్న
అండర్స్టాండింగ్ అంటే బల్ల గురించిన అవగాహన ఎంతవరకు ఉంది అనేది తెలియజేస్తుంది. బలలో పాలు పొందుట ఎందుకు బలలో పాలు పొందాలి, ఎవరు బలలో పాలు పొందాలి, బలలో పాలు పొందితే ఏమవుతుంది, దేని కొరకు, దేన్ని ఆశించి మనం బలలో పాలు పొందుతున్నాం? ప్రభు వచ్చినప్పుడు తీసుకెళ్తాడు. ఇంకా ఆశీర్వాదం కొరక, ఐశ్వర్యాల కొరక, ఆరోగ్యం కొరక, ఇంకా దేని కొరకు, ఆత్మీయత కొరక, దేని కొరకు బలలో పాల్గొంటున్నాం? ఆయన మరణమును ప్రచురించడానికి. అందుకంటే ముందుగా ఆయన మరణం ప్రచురించేదానికి ముందుగా ఒక మాట చెప్పబడుతూ వచ్చింది బైబిల్లో. 1 కొరింథీ 11వ అధ్యాయం మనకు తెలిసిన మాట. ఒకసారి నిదానంగా చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. 1 కొరింథీ 11:24. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఇప్పుడు బల్ల దేని కొరకు, ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకో. మొదటిగా బలలో పాల్గొనడానికి ముందుగా ఆయన శరీరము, ఆయన మన కొరకు ఎట్లాంటి త్యాగం పొందుతూ వచ్చినాడు, ఆయన శరీరము ఎట్లా దున్నబడుతూ వచ్చింది, మన కొరకు ఎన్ని శ్రమలు పొందుతూ వచ్చాడు, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. రెండవదిగా మీరు చెప్పిన రీతిగా దేని కొరకు? ఆయన మరణమును ప్రచురించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది బలలో పొందే విషయము, నువ్వు బలలో పాల్గొంటున్నావంటే దేవుని శ్రమల్లో పాలిభాగస్తుడవు అవుతున్నావు. ఈ మాట మళ్ళీ చెప్తున్నా. నువ్వు బలలో పాల్గొంటున్నావు, నేను బలలో పాల్గొంటున్నా అంటే ఒప్పుకుంటున్నావు, దేవుని శ్రమల్లో పాలిభాగస్తుడు కావడానికి ఒప్పుకుంటున్నావు. అర్థమైంది ఈ మాట? దేవుని ఆశీర్వాదం మాత్రమే కాదు, దేవుని దీవెన మాత్రమే కాదు, దేవుని ఆత్మ సంబంధమైన వరములు అన్నీ వస్తాయి బలలో పాల్గొంటే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు ఎన్ని శ్రమలు పొందాడు, దేవుడు ఎన్ని అవమానాలు పొందాడు, దేవుని శ్రమల్లో పాలిభాగస్తులను అవుతున్నాను. నేను ఆయనతో శ్రమ పొందడానికి నాకు సమ్మతమే. నువ్వు చెప్పే మాట ఏంది? చెయ్యెత్తి చెప్పే మాట ఏంటంటే, నేను దేవునితో పాటు శ్రమ పొందడానికి ఆశపడుతున్నాను. ఈ యొక్క అవగాహన నీకు వస్తే గనక బలలో ఏ విధంగా పాల్గొందాలి, నీ జీవితం ఎట్లుంది, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ వైఖరి, దాని పట్ల నీ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుంది అనేది, క్రైస్తవ జీవితం అంటే ఏంది అనేది నీకు అర్థమవుతుంది. ఈ అవగాహన లేకుండా బలలో పాల్గొంటే గనక మనము ఎట్లుంటామంటే, శ్రమ వచ్చినప్పుడు నాకెందుకు శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అంటే, ఇక్కడ దేవుని వాక్యము, దేవుడు ఎందుకు కొరకు పెడుతూ వచ్చాడు, దేవునితో ఎందుకు ఐక్యపరచబడాలి మనము, ఇవన్నీ మనం ఎరిగితే గనక మన క్రైస్తవ జీవితం సులభం, చాలా సులభం. దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, తర్వాత ప్రార్థన కాదు, దానికంటే ముందుగా ఆయన ఏం చేస్తున్నాడంటే, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? బందిపోటు దొంగలు కాదు, ఎవరు? యూదులు. వారందరూ, ఆ మనుషులందరూ ఆయన పట్టుకొని పోవడానికి వచ్చినారు. పేతురు ఏం చేస్తూ వచ్చాడు? కత్తి దూసి చెవి తెగ నరుకుతూ వచ్చాడు. ఆ సమయంలో దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడు? తలంపు ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ బల గురించి ప్రాముఖ్యత, లేకపోతే మనం ఆయన బలలో శ్రమల్లో పాలుభాగశ్రమ ఎందుకు కావాలి అనే మాట గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త. ఆయన తప్పించుకోవడానికి, లేకపోతే కలవరి శిలువలో చనిపోకుండా తప్పించుకోవడానికి ఆయనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని ఆయన ఎంచుకొనకుండా ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. నేను ఈ గిన్నెలోనిది, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనిది పాలు పొందడానికి, దాంట్లోకి నేను పాలు పొందడానికి నేను ఎట్లా దాని నుంచి తప్పించుకోగలుగుతా అని చెప్పి ఆ మాట ఉంటుంది. చూడండి, ఎవరన్నా చదవగలుగుతారా? యోహాను సువార్త 10
తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది త్రాగడానికి నేను వెనుకడుగు వేయను అని చెప్పి ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఊరలోంచము ఎన్నో అధ్యాయం అది 17, 18, 11. యోహాను సువార్త 18, 11 చదవండి, అందరం కలిసి బిగ్గర చదువుదాం. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఊరలోంచము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అన్నాను. ఏం గిన్నె అది? ఏం గిన్నె అది? ఫలం తీసుకొచ్చే గిన్నెనా? సుఖము తీసుకొచ్చే గిన్నెనా? ఆశీర్వాదం తీసుకొచ్చే గిన్నెనా? ఇంకా క్షేమం తీసుకొచ్చే గిన్నెనా? ఇంక ఎట్లాంటి గిన్నె అది? శ్రమలతో నిండిన గిన్నె. ఆ గిన్నెలోనిది త్రాగే విషయంలో శత్రువు ఆటంకపరుస్తున్నాడు. లేకపోతే పేతురు ఏం చేస్తున్నాడు? లేదు, నువ్వు ఇట్లాంటి దానికి పోకూడదు, దీంట్లో నువ్వు పాలు పొందకూడదు అని పేతురు ఆటంకపరుస్తున్నప్పుడు పేతురుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి నాకు ఏర్పరిచిన గిన్నెలోనిది త్రాగడానికి ఏమని రాయబడిన మాట 11వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో నేను. గెత్సెమనే తోటలో ఇంకొక పుస్తకంలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాం, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము, అయినను నిశ్చితమే జరిగించు. అంటే మనము పాలు పొందే బలలో, ద్రాక్షరసంలో, రొట్టెలో అది ఏ సూచిస్తుందంటే దేవుని యొక్క శ్రమల్ని సూచిస్తుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం ఇందాక ఏం వచనం చదువుతూ వచ్చినాము? 20 ఎన్నో వచనం చదువుతూ వచ్చినాము? 24వ వచనంలో ఒకసారి ఎవరైనా చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. మొదటిగా మనము దేవుని శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ వచ్చినాడు. ప్రభువా, నా కొరకు ఎన్ని శ్రమలు పొందుతూ వచ్చినావు, నా కొరకు ఎన్ని బాధలు పొందుతూ వచ్చినావు, ఇంత అవమానం పొందుతూ వచ్చినావు. అయ్యా, ఇప్పుడు నేను ఈ బలలో పాల్గొంటున్నా, నీతో నేను ఐక్యపరచబడుతున్నా, నీ శ్రమల్లో నేను కూడా ఐక్యపరచబడుతున్నా అనేటువంటిది. ఆయన మనకిచ్చిన గిన్నెలోనిది పాలు పొందడానికి నాకు సమ్మతమే, నేను త్రాగకుందునా. కూర్చున్న వారిలో ఎవరైనా నీకు ఈ శ్రమలు దేవునితో ఐక్యపరచబడటం నీకు ఇష్టం లేదంటే బలలో పాలు పొందకుండా ఉండడం సంతోషం. మళ్ళీ చెప్తున్న ఈ మాట, నీవు దేవునితో, దేవుని శ్రమల్లో యేసుక్రీస్తు ప్రభువారితో ఐక్యపరచుకోవడం నీకు ఇష్టం లేకపోతే గనక ఆయన ఆశీర్వాదము, ఆయన మహిమ, ఆయన పరలోక రాజ్యం అన్నిటిని కోరుతున్నావు. కానీ అవన్నీ పొందడానికి నీకు కావాల్సింది యేసు ప్రభు కలువరి శిలువలో పొందిన శ్రమల్ని నీ జీవితంలో నువ్వు కూడా అనుభవించి తీరాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. క్రైస్తవుడిగా రక్షణ పొందిన తర్వాత అయిపోయింది, ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటే కనుక పొరపడినట్టే. మళ్ళీ చెప్తున్న మాటలు, నీవు క్రైస్తవుడిగా రక్షణ పొందిన తర్వాత నేను క్రైస్తవునిగా పరలోక రాజ్యానికి వెళ్తా, నాకు రక్షణ అనే తీర్మాన పత్రము లేకపోతే సర్టిఫికేట్ నాకు ఇచ్చారు, దీన్ని తీసుకొని నేను పరలోకంలో చూపించి నాకు తాళం చెవి ఉంది, డోర్ తీయండి నేను వెళ్తా లోపలికంటే కుదరదు. రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి నడవాలా. ఆయన ఏ సిలువను మోసుకొని వెళ్తూ వచ్చాడో ఆ సిలువను మోస్తూ జీవించాలా. అదే క్రైస్తవ జీవితం. సిలువ అంటే ఏదో మెడలో ధరించేది కాదు, అందరికీ నా పేరు, నేను క్రైస్తవుని, నా పేరు పలానా పలానా చెప్పుకొని తిరిగేది కాదు, సర్టిఫికెట్లు పెట్టుకొని తిరిగేది కాదు. యేసు ప్రభు ఎలా జీవించాడో అలా జీవించాలి, ఆ మాదిరిగా జీవించాలి. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా కొరకు ఎన్ని శ్రమలు పొందుతూ వచ్చినావు, నీ శ్రమల్లో నీ సిలువని నేను కొద్దిగా మోస్తా, ఈ సిలువని, ఆ భారమును నేను కూడా నా మీదకి తీసుకుంటా. ఏమని రాయబడింది మత్తయి సువార్త, ఏమని రాయబడింది మాట, నా యొక్క కాడి సులువైనది, అది మీకు ఏమిస్తుంది. ఎక్కడ రాయబడింది ఆ మాట? మత్తయి సువార్త చదవండి ఎవరన్నా. నా కాడి సులువు, దాన్ని ఎత్తుకొని నడవమని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది.
నేను సాత్వికుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనములు, 28, 29, 30 అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 11. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. 28, 29, 30 వచనాలకి ప్రాముఖ్యత ఉంది. మొదటిగా 28వ వచనం మనము ఏం చెప్తాం? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వాళ్ళ అంటే సువార్త గురించి మాట్లాడతాం, అవునా కదా? మనం సువార్త ప్రకటించేటప్పుడు ఈ మాట యూజ్ చేస్తాం. అంతటితో క్రైస్తవ జీవితం ఆగిపోలేదు. సువార్త నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత 29వ వచనం క్రైస్తవ జీవితం ఏమని రాయబడింది? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. క్రైస్తవులంగా 28వ వచనాన్ని నమ్మిన తర్వాత 29వ వచనంలో ప్రతి క్రైస్తవుడు సిలువను ఎత్తుకొని ముందుకు వెళ్ళాలి. సిలువ అనుభవము, సిలువ వేయబడిన అనుభవం నీ లోపల లేకపోతే గనక నీకు విశ్రాంతి దొరకదు. ఏం విశ్రాంతి? శారీరకమైన విశ్రాంతి, శారీరకమైన సుఖం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు. దేవుడు మాట్లాడే ఆత్మ సంబంధమైన విశ్రాంతి గురించి, ఆత్మ సంబంధమైన నెమ్మది గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. భారం మోసుకొనిచున్న సమస్త జనులారా అంటే ఏం భారము? పాప భారం. పాప భారాన్ని తీసివేసిన నా దగ్గరికి రా. తీసివేసిన తర్వాత నీకు సిలువ అనే భారమును పెడుతున్నా. ఎందుకు? నేను నీకేం చేస్తున్నా? సిలువ అనే భారంను పెడుతున్నా. ఈ సిలువ అనే భారం నీ మీద ఉంటేనే నువ్వేం చేస్తావు? సరిగ్గా నడుస్తావు, అవునా కదా? అప్పుడే ఒక గుర్రం ఉందనుకోండి, దానికి ఇంకా ఇట్లా నేర్పించడం, లేకపోతే అది పరిగెత్తడం నేర్చుకోలేదు. అప్పుడే టీనేజ్లో వచ్చిన గుర్రం అనుకోండి, దానికి ఏం చేస్తారు? దాన్ని కళ్ళెము, లేకపోతే గుర్రం కాకపోతే ఆవుకి, గేదెకి ఏం చేస్తారు? కళ్ళెం పెడతారు. అది దారిలో భారం మీద, దాని మీద మోస్తేనే అది సరియైన దారిలో వెళ్తుంది, లేకపోతే ఎగురుకుంటూ వేరే వేరే దారిలోకి వెళ్తుంది. క్రైస్తవ జీవితం కూడా అట్లనే, మన క్రైస్తవ జీవితం కూడా అట్లనే. పాప భారం మీద నీ మీద ఉంది కదా, అది నేను తీసేస్తా, కానీ సిలువ అనేటువంటి భారము నీ మీద మోపుతా. అదే నీకు నెమ్మదిస్తుంది, అదే నీకు విశ్రాంతిని కలుగజేస్తుంది. సిలువ భారం నీ మీద లేకపోతే కనుక నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. ఇదంతా ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్. క్రైస్తవుడిగా బలలో పాల్పొందేదానికి ఉన్న ప్రాముఖ్యత. రండి ఇప్పుడు మనము చదువుకునే లేఖన భాగం ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా చదవండి. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచిన స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి: యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించే మాటను మేము అంగీకరింపము. ఇక్కడ సమాజం కనబడుతుంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఐగుప్తు స్థలంలో ఈ యొక్క సమాజం ఉంది, అందులో విశ్వాసులు కూడా ఉన్నారు. ఆ విశ్వాసులు చెప్పే మాట ఏంటంటే, మేము మీ దేవుడైన యెహోవా చెప్పే మాటలు మేము అంగీకరింపం. ఎందుకు అంగీకరింపము అని అడిగితే గనక కింద వచనంలో రాయబడి ఉంది. 17వ వచనం చదవండి. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయంగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఎవరికి? ఆకాశరానికి ధూపం వేయదము, ఆమెకు పానార్పణ అర్పించము. ఏలైనగా మేము అలా చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. ఇక్కడ విశ్వాసులని పోల్చి చెప్తున్నారు ఇక్కడ మాట. వాళ్ళు ఒక దేవతకి ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు, అంటే పూజ చేస్తున్నారు. ఎవరు పూజ చేసేది? అన్యుల? ఎవరు చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ధూపం వేస్తున్నారు.
ఎందుకు ధూపం వేస్తున్నారు? దేవుని ఎందుకు మర్చిపోయినారు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ద్వారా విమోచింపబడిన వారు కదా, ఐగుప్తు నుంచి కనానికి తీసుకొచ్చిన వారు కదా, మరలా వీళ్ళు ఆకాశపురానికి ఎందుకు ధూపం వేస్తున్నారు? అక్కడ చదవబడిన మాట 17వ వచనంలో, ఆమెకు పానార్పణ అర్పింతము, ఏలైనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఏం దొరుకుతుంది? మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. తర్వాత మేము క్షేమముగానే ఉంటిమి. తర్వాత ఏ కీడును మాకు కలగలేదు. 3 విషయాల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఏంటివో 3 విషయాలు? మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, తర్వాత క్షేమము, తర్వాత కీడు మాకు కలగలేదు. విశ్వాసుల ఈ దినాల్లో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఎట్లుందంటే, రక్షింపబడిన తర్వాత మాకు ఆహార కొరత ఉండకూడదు. ఈ దినాల్లో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఎట్లుంది అంటే, మేము రక్షింపబడినాం, మేము విమోచింపబడినాం, మేము రక్షింపబడి బయటకు వచ్చింది ఆహార కొరత చూడడానికి కాదు. మాకు క్షేమం కావాలా. మాకేం కావాలా? క్షేమం కావాలా. మాకేమొద్దు? కీడు వద్దు, ఖడ్గం వద్దు, ఖడ్గం వద్దు, ఇంకేమొద్దు, మాకు ఆహార కొరత ఉండొద్దు, మాకు సమృద్ధి కావాలా, మేము నెమ్మదిగా ఉండాలా, మేము ఎట్లుండాలి, మేము శ్రమలు మాకొద్దు. ఇట్లాంటి వైఖరి అనేక మంది విశ్వాసుల్లో ఈ దినాల్లో తరచుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు వేరే దేశాల్లో క్రైస్తవత్వం లేకపోతే క్రిస్టియన్స్గా అనేకులు ఉన్నారు. ఈ దినాల్లో ఉన్న క్రైస్తవులు, ఆ దేశాల్లో ఈ దినాల్లో ఉన్న క్రైస్తవులను చూస్తే ఒక మాట చెప్తున్నారు, ప్రాస్పెరిటీ గాస్పెల్. అంటే యేసుప్రభువుని నమ్ముకో, నీకు పలానా వస్తుంది. యేసుప్రభువుని నమ్ముకో, దేవుడు నీకేమిస్తాడు? ఒక ఇల్లు ఇస్తాడు, లేకపోతే కారు ఇస్తాడు, లేకపోతే ఇంకేమిస్తాడు? నీకు ఐశ్వర్యాలు ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఇంకేమిస్తాడు? నీ కుటుంబం విస్తరిస్తుంది, నీకు ఆస్తి పెరుగుతుంది. ఇట్లాంటివి చెప్పి క్రైస్తవులుగా మార్చిన వారు అనేకులు ఉన్నారు. ఈ దినాల్లో ఉన్న విశ్వాసులు చాలామంది కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే గనక, అయ్యా నాకు దేవుడు పిల్లవాడిని ఇస్తాడని, నేను కుమారుడిని ఇస్తాడని నేను అడిగినా, ఆయన నాకు ఇస్తాడని నమ్మినా, అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నా. ఇంకా కొంతమంది కదిలిస్తే నాకు ఆరోగ్యం ఇస్తాడని నేను నమ్మినా, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేని కొరకు మనము యేసు ప్రభుని వెంబడిస్తున్నాం? ఇందానే మనం చూసుకుంటూ వచ్చినాం, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఇప్పుడు మనం బలలో పాల్గొంటున్న ఈ గిన్నె, ఈ పాత్ర ఎట్లాంటిదంటే మనకి ఏమిస్తుందంటే శ్రమల్ని, దేవునితో పాటు ఐక్యపరచబడే అనుభవం ఇస్తుంది. విశ్వాసులు మాత్రము, ఇక్కడ చెప్పబడిన విశ్వాసులు మాత్రము, మాకు క్షేమం కావాలి, మాకు ఆహార కొరత ఉండొద్దు, మాకు ఏముండొద్దు, కీడు కలగకూడదు. దేవుని మాట అట్లా చెప్పట్లేదు. నా యొక్క ఏంటిది అది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఇందాక ఏం చదువుతూ వచ్చినాము? నా యొక్క కాడి సులువు. 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని యొక్క ఉద్దేశంలో నీ పట్ల నా పట్ల ఏంటంటే, నీ మీద దేవుని యొక్క కాడి ఉండాలి, నీ మీద దేవుని యొక్క కాడి ఉండాలి. నువ్వేమంటున్నావు? విశ్వాసిగా మనము ఎట్లాంటి పరిస్థితులు ఉన్నామంటే, నేను అనేక శ్రమలు పడి రక్షింపబడ్డాను, నేను ఇంకా శ్రమలు పొందలేను, నాకు శ్రమలొద్దు, నాకు ఆహార కలిమి ఉండకూడదు, నాకు క్షేమం ఉండాలి, నాకు కీడు కలగకూడదు అని ఈ 3 విషయాలు మనసులో పెట్టుకొని దేవుని వెంబడించడానికి కూడా నిరాకరిస్తున్నాం. విశ్వాసుల యొక్క పరిస్థితి ఎట్లుందంటే, దేవుని వెంబడిస్తే ఈ 3 విషయాలు మనకు కొరత ఉంటుంది కనుక దేవుని వెంబడించాం మేము. ఈ 3 విషయాలు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాం మేము. వీళ్ళకి ఎవరిని పూజిస్తారంట? వీళ్ళు ఆకాశపు రాణి. ఆమెను ఎప్పుడన్నా మనం ఎరిగినామా? ఆమె నామమున మనకేమైనా రక్షణ వచ్చిందా? ఆమె నామమున మనకేమైనా మోక్షం ఉందా? ఎందుకొరకు ఈ విశ్వాసులైన వారు ఎవరు? వీళ్ళంతా విశ్వాసులను ఎట్లా చెప్తున్నా అంటే, చదవండి 44వ అధ్యాయము 17వ వచనం.
44వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చూద్దాం. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయంగా నెరవేర్చబోచున్నాం. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదము. యూదుల పట్టణము యెరూషలేము పట్టణంలో నివసించేది ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు ఎవరిని పూజించారంట? ఆమెని పూజించారు. దేని కొరకు పూజించారు ఆమెని? ఏం కావాలా? ఆహార సమృద్ధి కావాలి, ఇంకా క్షేమం కావాలి, ఇంకా కీడు కలగకూడదు. కూర్చున్న విశ్వాసి సహోదర సహోదరి, నీ జీవితంలో ఈ మాటల్ని చాలా కఠినమైన మాటలు, ఈ మాటలను ఒక్కసారి అర్థం చేసుకో. నీ జీవితంలో గనక నీవు క్షేమము సమృద్ధి నీకు ఖడ్గ భయము కలగకుండా ఉండాలని నువ్వు ఒకవేళ ప్రయాసపడుతున్నావేమో జ్ఞాపకం పెట్టుకో. నీవు ఎరుగకనే నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? ఎవరిని పూజిస్తున్నావు? ఆకాశప్రానికి. మళ్ళీ నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నేను ఎవరిని? క్రైస్తవుని. నేను ఎక్కడ నివసిస్తా? యూదుల పట్టణంలో నివసిస్తా. నేను ఎక్కడ ఆరాధిస్తా? ఎవరిని ఆరాధిస్తా? ఎక్కడ ఆరాధిస్తా? యెరూషలేములో ఆరాధిస్తా. నేను యెరూషలేములో ఆరాధిస్తా, నేను యూదుల పట్టణంలో నివసిస్తా, పలానా మందిరానికి వెళ్తా, బలలో పాల్గొంతా. కానీ నేను ఎవరిని ఆరాధిస్తున్నా? బయటకు వచ్చిన ఎవరిని పూజిస్తున్నా? ఎందుకొరకు పూజిస్తున్నా నేను? నాకు ఈ 3 కావాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చేమో బలలో పాల్గొంటున్నావు. ఏమని బలలో పాల్గొంటున్నావు? నాకు సమృద్ధి ఇయ్యి, నాకు క్షేమం ఇయ్యి, నాకేమి ఇయ్యి, కీడు కలగకూడదు. మరి దేవుని చిత్తం ఏంది? బలలో పాల్గొనడానికి దేవుని చిత్తం ఏంది? దేవుని శ్రమల్లో పాలుభాగస్తులు అవ్వడానికి ఒక సూచనగా దేవుడిని ముందర పెడితే నువ్వు దాన్ని గ్రహింపక పాల్గొంటున్నావు, వివేచింపక. మొదటి కొరింథీ 11వ అధ్యాయము, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, వివేచింపక తిని త్రాగువాడని చూడండి. 28వ వచనం, 29. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏం శిక్ష? ఏమి శిక్ష? వివేచింపక. ఏమని వివేచింపక? ఇందులో పాల్గొంటే నేను యేసు ప్రభుతో సిలువ వేయబడతా అని నువ్వు ఒప్పుకుంటున్నావు. మళ్ళా వివేచింపక తాగి నువ్వు శిక్షావిధికి వెళ్తున్నావు. ఏం శిక్ష అంటే నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో అది నీకు దక్కట్లేదు. ఏం శిక్ష నీకు ఆహార సమృద్ధి కావాలి, నీకు క్షేమం కావాలి, నీకు ఇంకేం కావాలా? కీడు కలగకూడదు. నువ్వు విశ్వాసిగా నీకు ఒకవేళ ఈ 3 విషయాలే కావాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎట్లాగూ ఇవ్వడు దేవుడు. మళ్ళీ చెప్తున్న మాట, నీకు ఎట్లాగూ ఈ 3 విషయాలు ఇవ్వడానికి కాదు, మందిరంలో దేవుని ఆరాధించడానికి, ఇవన్నీ మాట్లాడేవి, మాటలు చెప్పేవి, దేవుని మందిరంలో సమయం వెచ్చించేది ఈ 3 విషయాల కొరకు కాదు. ఈ 3 విషయాలు దేవుడు ఎట్లయినా నీకు ఇస్తాడు. కానీ దానికంటే ముందు ప్రాముఖ్యమైనవి 2 విషయాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఏంటివి అవన్నీ? కాబట్టి ఆయన డాష్ అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. ఏంటివా 2? కాబట్టి ఆయన రాజ్యమును మొదట, ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడును. దేవుని బల్లలో పాల్పొందేది దేని కొరకంటే దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం యొక్క సిద్ధపాటు కొరకు. దేవుని బలలో పాల్పొందేది ఎందుకు? దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి. 2 విషయాలైంది. దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నాం? మనము సిద్ధపడుతున్నాం, అనేకుల్ని సిద్ధపరుస్తున్నాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? వీధుల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు ఇది. 2వది దేవుని నీతిని నెరవేర్చాలి. ఈ రెండింటిని నువ్వు చేయగలిగితే గనక నువ్వు అనుకున్న క్షేమము, నువ్వు అనుకున్న సమృద్ధి, నువ్వు అనుకున్న కీడు రాకుండా దేవుడు నీకు ఇవన్నీ
దయచేస్తాడు. మనుషులు విశ్వాసంగా మనము దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నెరవేర్చేదానికి బదులుగా షార్ట్కట్ని ఎంచుకుంటాం. ఏంటిదే షార్ట్కట్? దేవుని రాజ్యాన్ని వెతకడం మా వల్ల కాదు, ఆ శ్రమల్లో మేము పాలు పొందలేం. యేసుప్రభు అంత అవమానం పొందిండు, అంత శ్రమ పొందిండు, మేము ఆ యొక్క మార్గంలో వెళ్ళలేం. అయితే మాకు కావలసిన గురి ఏంది? మాకు క్షేమము, సమృద్ధి, కీడు. ఈ మార్గం గురించి మేము రాలేం కాబట్టి మేము డైరెక్ట్ ఇక్కడికి పోతాం. ఎవరి దగ్గర ఉంది అది? దాని దగ్గరికి పోయి, అమ్మా మాకు నీ దగ్గరనే ఉంది, ఆయన మాకు ఇస్తాడని ఆయన దగ్గర పోయినాం మేము. ఆయనేమో నీతి రాజ్యం అంటున్నాడు, మా వల్ల కాదు. మేమేం చేస్తాం ఇప్పుడు? నువ్వే నాకు ఇయ్యి అని చెప్పి దాని దగ్గర కూర్చొని దాన్ని ఆరాధన చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన జీవితం! ఈ మాటలు అన్యుల గురించి చెప్పిన మాటలు కావు. ఈ మాటలు అన్యుల గురించి చెప్పబడిన మాటలు కావు. ఈ మాటలు విశ్వాసుల గురించి చెప్పబడిన మాటలు. రండి, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము, ఇంకా ముందుకెళ్దాము. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చూద్దాం. మేము ఆకాశరానికి ధూపము వేయకయో ఆమెకు పానార్పణములు అర్పింపకయో మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గం చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము. ఏం చేస్తున్నాం? మేము ఆమెను పూజించినప్పుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మేము ఆమెను పూజించట్లేదు కాబట్టి అవన్నీ మాకు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ మేము మొదలు పెడతాం. అంతేనా? వీళ్ళు చెప్పే మాటలేంది? ఇంతకుముందు మేము అడిగినాము, మాకు అన్నీ ఇచ్చారు, ఇప్పుడు మేము ఏం చేస్తాం? మళ్ళా స్టార్ట్ చేస్తాం. దేవుని ఉద్దేశము నిన్ను రక్షించింది, దేవుని ఉద్దేశం ఇది కాదు. దేవుని ఉద్దేశము ఐగుప్తు నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చింది ఇది కాదు. దేవుని ఉద్దేశము నిన్ను అన్యజనుల నుంచి బయటికి తీసుకొచ్చింది ఇది కాదు. దేవుని ఉద్దేశము నీ బంధువులందరి ఎదుట నుండి నేను బయటికి తీసుకొచ్చింది ఇది నెరవేర్చడానికి కాదు. దేవుని ఉద్దేశం నీ ద్వారా దేవుని రాజ్యమును స్థాపించాలని, నీ ద్వారా దేవుని నీతిని నెరవేర్చాలని. నీవు దేవుని రాజ్య స్థాపన కొరకు పనిచేయకుండా, దేవుని నీతిని నెరవేర్చకుండా మిగతా శరీరానుసారమైన విషయాల కొరకు ప్రాకులాడితే గనక ఈ బల నీ కొరకు కాదు. నీవు అన్యజనుల వలె క్షేమము కొరకు, అన్యజనుల వలె ఆరోగ్యం కొరకు, అన్ని జనుల వల్ల కీడు లేకుండా బ్రతకాలనే ఉద్దేశం నీ లోపల ఉంటే కనుక ఇది సరైన స్థలం కాదు. ఇక్కడికి వచ్చి నువ్వు అడిగి నువ్వు ప్రయాసపడేది ఇక్కడ కాదు. వేరే మార్గాలు ఉన్నాయి. వీళ్ళు ఎంచుకున్న మార్గాలు చాలా ఉన్నాయి. ఒకవేళ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కనుక ఈ ఉద్దేశం కలిగి ఇవే నాకు కావాలనుకుంటే కనుక ఇది నీ కొరకు సరైన స్థలము కానే కాదు. ఈ మాటలు ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే, భవిష్యత్ దినాల్లో విశ్వాసుల మధ్యలో జల్లడి పడతాడు దేవుడు. ఎవరు గోధుమ గింజ, ఎవరు పొట్టు అనేది అక్కడ తేలిపోతుంది. ఎవరైతే గింజ అయి ఉంటారో వారు మాత్రం నిలబడగలుగుతారు. పొట్టుని దేవుడు చెదరగొట్టేస్తాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నువ్వు వివేచింపక భ్రమపడుతూ ఈ బలలో నేను పాల్గొంటే నాకు ఆ క్షేమము, ఈ బలలో పాల్గొంటే నాకు కీడు లేకుండా, ఈ బలలో పాల్గొంటే ఇవన్నీ నాకు కలుగుతాయని దాని కొరకే వచ్చి బలలో పాల్గొంటే కనుక నువ్వు మోసపోతున్నావు. మళ్ళీ చెప్తున్నా, ఈ బలలో పాల్గొంటే నీకు క్షేమం వస్తుంది, నీకు సమృద్ధి వస్తుంది, కీడు నుంచి తప్పించబడతావు. ప్రొవైడెడ్ దెర్ ఈజ్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయంటే, మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి. మొదట నువ్వు దేవుని వెతకాలా, దేవుని రాజ్యం వెతకాలి. తర్వాత ఆయన నీతిని నెరవేర్చాలి. ఈ రెండు నువ్వు చేయగలిగితే నీకు మిగతావి దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఈ రెండింటి విషయంలో మనసు లేకుండా నాకు అవే కావాలి, మిగతావి కావాలి, సుఖంగా బ్రతకాలి, మంచి ఉద్యోగం ఉండాలి, నా కుటుంబంలో ఎటువంటి శ్రమలు రావద్దు, నా పిల్లలు మంచిగా ఉండాలి, ఇవన్నీ ఇవ్వాలని దేవుని యొక్క ఆశ. కానీ మొదటిగా నువ్వేం పని చేస్తున్నావు? దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడుతున్నావా? నీవు రక్షింపబడింది, నువ్వు ఈ దినం మీద కూర్చున్నావంటే నీ కొరకు ప్రయాసపడిన విశ్వాసులు అనేకులు ఉన్నారు. నీకు సువార్త చెప్పాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. భక్త్ సింగ్ అంకుల్ ఇక్కడ హెబ్రోన్ లేకపోతే ఈ యొక్క భారతదేశంలో పనిచేయాలని ఒక ఆవిడ
చెన్నైలో కూర్చొని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసింది. ప్రభా, ఒక్క ప్రవక్తను లేపు, ఈ స్థలంలో ఒక్క ప్రవక్తను లేపు. ఆమె ప్రార్థనకు జవాబుగా భక్తి అంకుల్ని తీసుకొచ్చాడు దేవుడు. నీ కొరకు ఇంత ప్రయాసం కలిగినప్పుడు నీవు ఇతరుల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? నీవు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? నీ ద్వారా ఒక్కరైనా రక్షింపబడ్డారా? నీ ద్వారా ఒక్కరైనా దేవుని మందిరానికి చేర్చబడుతూ వచ్చారా? నీ ప్రయాసం దేని కొరకు? క్షేమం కొరక? నీ ప్రయాసము దేని కొరకు? మేలు కొరక? నీ ప్రయాసము దేని కొరకు? నెమ్మదిగా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నావా? అయితే అది సులువుగా బయట దొరుకుతుంది. అది ఎవరో ఒక ఆమెను పోయి పూజిస్తే ఆమె ఇచ్చేస్తుందంట. పోయి అక్కడ ఆమెను పూజించు. దేవుడిని ఎన్నుకున్నది దేవుని యొక్క ఉద్దేశము నీ ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఇక్కడ నీ ద్వారా దేవుని నీతిని నెరవేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అది ఖచ్చితంగా ఆయన సిలువని, ఆయన కాడిని ఎత్తుకుంటే తప్ప నీవు దాన్ని పొందలేవు. నీ యొక్క గురి, నీ గమ్యం అంతా దేవుని రాజ్యం మీద ఉండాలి. నీ యొక్క ఆలోచన, నీ యొక్క మాటలు, లేకపోతే నీ నడవడిక, లేకపోతే నీ యొక్క జీవితము క్రీస్తును పోలినదిగా ఉండాలి. అయ్యా, నేను బలలో పాల్పొందుతా, కుడి చేయి ఎత్తుతున్నా, నేను బలలో పాల్పొందుతా, నీ శ్రమల్లో పాలుభాగస్తునవుతా, నీ శ్రమల్లో పాలుభాగస్తున్నయి నీ రాజ్యం కొరకు నేను పనిచేస్తా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తిని, నేను ఆయన కొరకు జీవిస్తున్నా, నా జీవితం మారింది, నీ జీవితం కూడా మారుతుంది అని నీ కొరకు సాక్షిగా జీవిస్తా. క్రీస్తు సిలువను మోస్తూ వెళ్ళడం లేదు. ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నేను చేయలేను, నాకు నెమ్మది కావాలి, నాకు సుఖం కావాలి, నాకు ఆహార సమృద్ధి ఉండదు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఏం చేస్తూ వచ్చినా నేను? నా కొట్లలో ధాన్యమును సమకూర్చిపెట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు ఒకటే మాట అన్నాడు, వాడిని పట్టుకొని వెర్రివాడా అన్నాడు. ఏంది? డబ్బు సమకూర్చుకుంటే, ధాన్యం సమకూర్చుకుంటే వెర్రివాడా? మరి ఎవరైనా లోకంలో నువ్వు డబ్బుని, ధాన్యమును, ఇల్లును, లేకపోతే మంచి ఉద్యోగం ఇవన్నీ సమకూర్చుకుంటే నిన్నేమంటారు? జ్ఞానవంతుడు అన్నారా? ఏమంటారు నిన్ను? ఐశ్వర్యవంతుడు, ఈయన ఇంకేమంటారు ఇంగ్లీష్లో చెప్పాలి, లక్కీ, అన్నిటినీ సమకూర్చగలిగిండు, తెలివి గలవాడు, ఇంకా లోకంలో బ్రతక నేర్చినవాడు. ఇంకేమంటారు? ఏమంటారు నిన్ను? జ్ఞానవంతుడు. అయితే దేవుడు వాడిని పట్టుకొని వెర్రివాడా అంటున్నాడు. ఎందుకు వెర్రివాడా అంటున్నాడు? దేవుని ఉద్దేశము నీవన్నీ సమకూర్చుకొని బ్రతకాలనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం నేను రక్షించుకుంది దేవుని రాజ్యాన్ని కట్టుకోవడానికి. నీ కన్నీటి ప్రార్థనను బట్టి, నీ మోకాల జీవితాన్ని బట్టి, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని బట్టి అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక ప్రశ్న అడుగుతా, నిన్ను చూసి ఎవరైనా క్రైస్తవుడు అని అడిగిరా ఎప్పుడన్నా? నిన్ను చూసి ఎప్పుడైనా క్రైస్తవురాలువా అని అడిగిరా ఎప్పుడైనా? ఎందుకు? బొట్టు పెట్టుకోపోతేనా? ఇంకా ఎందుకు? శరీరమైన విషయాల గురించి అడగట్లే నేను. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, లేకపోతే నువ్వు శ్రమల్ని భరించేదాన్ని బట్టి ఎప్పుడైనా అమ్మ నువ్వు క్రైస్తవురాలువా అని అడిగారా ఎప్పుడైనా ఎవరైనా నిన్ను? అడగపోతే నీ క్రైస్తవ జీవితం నువ్వు ఎవరిని చూపిస్తున్నావు? నిన్ను నువ్వు చూపించుకుంటున్నావా? యేసు ప్రభువుని చూపిస్తున్నావా? నీ లోపల ఆ వ్యక్తి, అవతల వ్యక్తి నీ లోపల యేసు క్రీస్తు ప్రభువారిని చూడగలగాలి. అట్లా ఉండాలి మన జీవితం. మన వస్త్రధారణ అట్లా ఉండాలి, మన మాటలు అట్లా ఉండాలి, మన యొక్క చూపులు అట్లా ఉండాలా. ప్రతి విషయాన్ని మన లోకంలోకి వెళ్ళినప్పుడు ప్రతి విషయాన్ని, మనం చేసే ప్రతి విషయాన్ని అన్యులైన వారు గమనిస్తూ ఉంటారు. వీళ్ళంట మన సమాజం నుంచి వేరైపోయారు, అది ఎన్నో దూరం ఒక మందిరం ఉంది దాంట్లో పోతున్నారు, ఏం చేసి వస్తున్నారు, బయటకు వచ్చినాక వీళ్ళు ఎట్లుంటున్నారు నిన్ను గమనిస్తూ ఉంటారు, నీ మాటలను గమనిస్తూ ఉంటారు. అవసరమైతే నీ పాత జీవితాన్ని మళ్ళీ తీసుకొస్తారు. నువ్వు ఒకవేళ గట్టిగా అరిచేదానివేమో, బూతులు మాట్లాడి నీకు అన్యాయం జరిగితే గట్టిగా అరుస్తావేమో, మళ్ళీ నిన్ను ఏం చేస్తారు? గొడవ పెట్టుకుంటారు నీతోటి.
ఇప్పుడు అరుస్తుందా లేదా ఈమె మాట్లాడుతుందా లేదా? నువ్వేమనాలా? నేను అవును నిజంగా నేను అరిచేదాన్నే. నేను ఇప్పుడు ఏం చేసినా సిలువ వేయబడినా, నన్ను నేను సిలువ వేసుకున్నాను. నువ్వు ఎన్ని వేసినా నేనేం చేస్తా, సిలువను మోసుకునే పోతా, కానీ నేను మాత్రం ఒక్క మాట కూడా పలకను. ఎందుకు పలకొద్దు? నువ్వు ఎందుకు సమాధానం చెప్పొద్దు? యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఏమైనా మాట్లాడిండా? నువ్వు యూదుల రాజువా అంటే ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. అంతే. ఇంకేమైనా మాట్లాడిన దేవుడు? యేసు ప్రభు శ్రమలు పొందుతున్నప్పుడు మౌనంగా ఉంటూ వచ్చినాడు. నీ జీవితంలో ఒకవేళ ఇంకా క్రైస్తవ జీవితాన్ని యేసు అనే అనుభవంలో నువ్వు ఆరంభించినావు, రక్షింపబడిన అనుభవంలో ఉన్నావు, కానీ క్రీస్తు అనే అనుభవంలోకి రావాలా. క్రీస్తు అంటే దేవునితో పాటు శ్రమల్లో ఏకీభవించడం. ఆయన యొక్క ఆ కాడి క్రిందికి రావాలి. ఆయన ఇట్లుంటుంది కాడి, ఎట్లుంటుంది? 2 ఎద్దులు ఉంటాయి అటు ఇటు, అది మోస్తూ 2 వెళ్తూ ఉంటాయి. ఒకవైపు యేసు ప్రభు అంటే, ఒకవైపు నువ్వు ఉండాలా. ఆయన భారమును మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేనేం చేస్తున్నా? సిద్ధంగా ఉన్నా. నేను కూడా నీతో పాటు కలిసి నడుస్తా. ఈ అనుభవం, ఈ వైఖరి నీ లోపల లేకపోతే గనక, ఈ యొక్క వివేచన నీ లోపల లేకపోతే, ఈ ఆలోచన నీ లోపల లేకుండా నువ్వు బలిలో పాల్గొంటే నువ్వు నిద్రించేవాడవు. ఇంకా ఏమైనా రాయబడింది రండి, 1 కొరింథీ 11వ అధ్యాయము 29-30 అందరం కలిసి చదువుదాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. బలహీనులము, రోగులము, ఏముంది ఇంకా మనకి? నిద్రించున్నాం. 3 విషయాలు కావాలని ఆశపడ్డాం. ఏంటి అవి? సమృద్ధి, క్షేమము, కీడు కలగకుండా. అయితే ఆ 3 విషయాల కొరకు బలలో పాల్గొంటే మనకి ఏం కలుగుతుందండి? 31వ వచనం చదువుతూ వచ్చినాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 30. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులను, చాలామంది నిద్రించిన. నీకేం కావాలా? సమృద్ధి కావాలా? తర్వాత ఇంకేం కావాలా? క్షేమం కావాలా? ఇంకేం కావాలా? కీడు కలగకూడదు. నీకేమొస్తుంది ఇప్పుడు? బలహీనత, రోగము, నిద్ర. ఈ 3 విషయాలు ఆత్మీయ జీవితంలో మనకి ఎందుకున్నాయంటే, మన వైఖరి సరిగ్గా లేదు బల విషయంలో. అయ్యా, నీ రాజ్యం కావాలి నాకు, నీ నీతిని నేను నెరవేరుస్తా. నీ రాజ్యము నాకు కావాలి, నీ నీతిని నేను నెరవేరుస్తా. నాకు నీతో పాటు ఆ శ్రమల్లో పాల్పొందడానికి నాకు అనుమతినివ్వు. నీ యొక్క కాడిని నేను మోస్తా. వచ్చి ఆ యొక్క వైఖరితో అటువంటి యోగ్యతను కలిగి మనము బలలో పాల్పొందితే గనక నీకు దేవుని రాజ్యం ఇస్తాడు. నీ ద్వారా దేవుని రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు. నీ ద్వారా అనేకులు దేవుని మందిరాన్ని తీసుకొస్తాడు. నీ ద్వారా దేవుని నీతిని నెరవేరుస్తాడు. ఈ 2 విషయాలు జరిగించడమే కాదు, నువ్వు దేన్నైతే ఆశించలేదో ఆ 3 విషయాలు నీకు ఇస్తాడు. నువ్వు దేన్నైతే ఆశించలేదో ఆ 3 విషయాలు నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడు. అవన్నీ అంటే క్షేమము, సమృద్ధి, కీడు కలగకుండా. ఒక వ్యక్తి దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని దేవుడు వచ్చి అడిగాడు, నీకేం కావాలని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు? దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? సొలొమోను దగ్గరికి వచ్చి రాత్రిపూట నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? జ్ఞానం కావాలా? ఏమిచ్చాడు ఆయనకి? ఏమేమి ఇచ్చాడు? జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ధనము, సమృద్ధి. తర్వాత ఇంకొక మాట ఉంటుంది లాస్ట్లో. ఏం రాయబడింది అక్కడ? తీయండి, ఎవరైనా చదువుతారా? నెమ్మది, ఎటువంటి యుద్ధం లేకుండా ఉంటుంది నీకు అని చెప్పేసి అక్కడ స్పష్టంగా దేవుని వాక్యం రాయబడింది. రాజులు మొదటి గ్రంథము 7 ఎవరన్నా?
ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను అడగక వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. కింద చదివిన మాటలు ఇంకా కింద చదివితే, నీ కాలంలో యుద్ధంలో జరగవు, నీకు నెమ్మదినిస్తా. ఎందుకు అంటే కింద రాయబడిన మాటల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ ద్వారా దేవుని మందిరాన్ని కట్టుకుంటా. దావీదు ఉన్నాడు, అన్నిటిని సమకూర్చాడు. దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు రక్తము బహుగా కాల్చినావు గనక నువ్వు కట్టకూడదు. నీకు పుట్టబోయే కుమారుడు ఏం చేస్తాడు? మందిరం కట్టాలి. దేవుని యొక్క ఉద్దేశం నీ ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే నీ యొక్క ఆలోచన ఎట్లుందంటే, నాకు ఐశ్వర్యము, నాకు ఘనత, నాకు సమృద్ధి, ఆహారం కొదువ, లేకపోతే నాకు కీడు కలగకూడదు, శరీరమైన ఆలోచనలతోనే నీవు నింపబడి ఉన్నావు. దాని నుంచి బయటికి వచ్చి, ప్రభా నీ రాజ్యం కొరకు నీ యొక్క నీతిని నెరవేర్చడానికి నన్ను ఉపయోగించు. ఈ వైఖరితో నీ బలలో పాల్పొందడానికి, నేను అందులో నీ శ్రమల్లో పాలిభాగస్వామి అవ్వడానికి నేను ఆశపడుతున్నా. ఈ విషయాలను ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడితే కనుక నీకు అవసరమైన వాటన్నిటినీ సొలొమోనుకి ఏమిచ్చాడు? ఐశ్వర్యం, ఘనత నువ్వేం అడగలేదు, కానీ నేను వాటితో పాటు వీటిని కూడా నీకు ఇస్తున్నా. విశ్వాసుల యొక్క జీవితము ఈ విధంగా ఉండాలా? కాడిని మోసేటువంటి అనుభవంలో ఉండాలి. మనం ఎట్లుండాలా? దేవుని శ్రమల్లో పాల్పొందడానికి, సిలువ యొక్క అనుభవంలోకి రావడానికి ఆశపడాలి. ఇటువంటి వైఖరి మనకుంటే గనక, వివేచించి బలలో పాల్పొందితే గనక, దానితో పాటు దేనైతే నువ్వు అడగలేదో వాటిని కూడా దేవుడు నీకు, ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని దేవుడు నీకు ఇస్తాడు. మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, నేను ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో నేను నెమ్మది కొరకు, క్షేమం కొరకు, లేకపోతే ఆహార సమృద్ధి కొరకు ప్రయాసపడి నష్టపోయినా, నేను రోగము నా లోపల ఇంకేం తెచ్చుకున్నా? బలహీనత, ఇంకా నిద్రించడమే నా జీవితంలో ఉంది. ఇప్పుడు నేను మేలుకుంటున్నా. ఏం చేస్తాను? నేను నీ రాజ్య విస్తరణ కొరకు నేను ప్రయాసపడతా. తర్వాత నీ నీతిని నెరవేర్చడానికి నేను ఒప్పుకుంటున్నా. ఈ విషయంలో నాకు సహాయం చేయి అని తీర్మానం చేసుకొని దేవుని శ్రమల్లో పాలిభాగస్వామి అవ్వడానికి నేను ఇష్టపడుతున్నా. నీవు నాకు ఇచ్చిన గిన్నెలోనేది త్రాగుకుందునా అనేటువంటి అనుభవంలోకి వచ్చి నేను బలలో పాల్పొందుతున్నా. తీర్మానం చేసుకొని బలలో పాల్పొందాం. ఆ తర్వాత శ్రమలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను పలానా దినము నేను బలలో పాల్పొందిన, శ్రమలు పొందడానికి ఆశపడిన కదా, దేవుడు నాకు ఇచ్చాడు, ఈ సమయంలో ఈ శ్రమ ఇచ్చాడు, దీంట్లో నేను విజయవంతమైన జీవితం కలిగి అనేకుల్ని దేవుని కొరకు నడిపిస్తా. నీ వైఖరి మారిపోతుంది. ఇంకా శ్రమల్ని చూసేటువంటి నీ యొక్క ఆలోచన మారిపోతుంది. దేవుడు నీకు సాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు ఏదైతే అవసరం ఉందో, దేవుని రాజ్య విస్తరణ కొరకు నీకు ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని దేవుడు నీకు తీసుకొచ్చి నీ ముందులో పెడతాడు. ఎందుకంటే నువ్వు దాన్ని ఆశించలేదు, కానీ దేవుని పని కొరకు ఇది కావాలి అని చెప్పి దేవుడు తీసుకొచ్చి నీ ముందులో పెడతాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు, ఇన్ని దినాలు నేను నీ కొరకు అవసరమైన దాన్ని నేను చేయలేదు, ఇన్ని దినాలు నేను నీ కొరకు నిన్ను సేవించలేదు. 2 ఆజ్ఞలు ఎవరైనా చెప్పగలుగుతారా? నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమించి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. ప్రభువా, నేను ఇంతవరకు నిన్ను సేవించలేదు,
నా హృదయంలో మోకరించండి. ప్రభువా, ఇంతవరకు నేను నిన్ను సేవించలేదు. నా పూర్ణ హృదయంతో నిన్ను సేవించలేదు. కొంత శరీరం నాశించిన, కొంత లోకం నాశించిన, కొన్ని సుఖములు కోరుకుంటూ వచ్చిన, కొన్ని ఆహార సమృద్ధి కోరుతూ వచ్చిన, నిన్ను సేవించే విషయంలో ఇవన్నీ నాకు ఆటంకరంగా ఉన్నాయి. నిన్ను సేవించడానికి కూడా నేను తీర్మానం చేసుకోలేదు. నన్ను క్షమించండి. నా వైఖరి, నా ఆలోచనలు కూడా లోకానుసారమై ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, దేవుని మందిరానికి వస్తే నాకు ఇవి వస్తాయి అవి వస్తాయి అని ఆశించి నేను బలిలో పాల్పొందిన. కానీ శ్రమల్లో పాలిభాగస్తుని అవుతున్నా అనేటువంటి వివేచన నా లోపల లేదు. శ్రమలు వచ్చినప్పుడు ఎదిరించిన వాడిని ఉన్నాను. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖంతో నిండిన వాడిని ఉన్నాను. దేవుడు ఎక్కడా అని ఎదురు చూసిన వాడిగా ఉన్నాను. నా యొక్క మనోనేత్రం వెలిగించినావు. దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని నీతి నెరవేర్పు కొరకు నేను బలిలో పాల్గొంటున్నా. ఇప్పుడు నా తీర్మానంను అంగీకరించు, స్థిరపరచు. దేవుని రాజ్యం విస్తరించడానికి కావలసినవన్నీ నువ్వు దయచేస్తావు. భక్తులైన సొలొమోనుకి దేవుని మందిరాన్ని కట్టడానికి తనకి నెమ్మది కావాలి, జ్ఞానం కావాలి, ఐశ్వర్యం కావాలి, తర్వాత రాజులందరికంటే ఘనత కావాలి. అవన్నీ ఇచ్చినావు. సొంత ప్రజల మీద అధికారం ఇచ్చినావు, నిలబెట్టినావు, స్థిరపరిచినావు. ఈ విధంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిలో బలిలో పాల్పొందుదాం.